ఎస్జీలో కొత్తగా 3 బైక్స్ లాంచ్ అయినాయి, రోడ్స్టర్, స్క్రాంబ్లర్ అండ్ అడ్వెంచర్. ఈ 3 బైక్స్ గురించి నేను ఈ వీడియోలో ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మాట్లాడతాను. యాజ్ లైక్ ఏ కంపారిజన్ వీడియో అనుకోండి. సో కంపారిజన్ వీడియో అంటే యాజ్ ఏ ఫీచర్స్ వీడియో కాదు, యాజ్ ఏ డిజైన్ వీడియో కాదు. సో నార్మల్ కంపారిజన్ యాజ్ ఏ ఇంజన్ స్పెసిఫికేషన్స్, సస్పెన్షన్, టైర్స్, ఎలాంటి టైర్స్ యూజ్ చేశారు, ఎలాంటి సస్పెన్షన్ యూజ్ చేశారు, ఈ వెహికల్కి ఎలాంటి సస్పెన్షన్ అండ్ ఎలాంటి ఇంజన్ యూజ్ చేశారు, ఈ 3 బైక్స్లో యూజ్ చేసిన ఇంజన్ జావా పెరాక్ నుంచి తీసుకున్న ఇంజన్. సో జావా పెరాక్కి ఈ 3 బైక్స్కి కంపేర్ చేస్తే ఎలా ఉంటుంది. యాజ్ ఏ దీంట్లో ఎస్జీలో 3 బైక్స్ ఉన్నాయి, రోడ్స్టర్, స్క్రాంబ్లర్ అండ్ అడ్వెంచర్. సో రోడ్స్టర్ ఈజ్ ఏ క్రూజర్, స్క్రాంబ్లర్ ఈజ్ ఏ స్క్రాంబ్లర్ అండ్ అడ్వెంచర్ ఈజ్ ఏ అడ్వెంచర్. సో ఎందుకంటే ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే అయితే ఇంజన్ ట్యూనింగ్ అనేది డిఫరెన్స్ ఉంది. సో ఇంజన్ స్పెసిఫికేషన్స్, స్ప్రింగ్స్ అండ్ సస్పెన్షన్స్, ఎలాంటి సస్పెన్షన్ యూజ్ చేస్తున్నారు, ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ మీకు తెలిసేటట్టు ఇన్ డీటెయిల్గా చెప్తాను. అంటే క్లారిటీగా చెప్తాను, ఇన్ డీటెయిల్ అండ్ డెప్త్ వీడియో చెప్తాను. సో అంతకంటే ముందు మన ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ మీకు అప్ టు డేట్ ఉంటుంది. సో ఎస్జీ, రోడ్స్టర్, స్క్రాంబ్లర్, అడ్వెంచర్ ఇంజన్ డీటెయిల్స్ చూసుకుంటే ఫస్ట్ మీకు ఇంజన్ డీటెయిల్స్ గురించి తెలిస్తేనే ఈ 3 బైక్స్కి జావా పెరాక్కి నేను కంపేర్ చేసి చెప్తాను. ఎందుకంటే ఈ 3 బైక్స్ ఇంజన్ ట్యూనింగ్ డిఫరెన్స్ ఉన్నాయి. సో ఒకటే ఇంజన్ యూజ్ చేసిన ఇంజన్ సేమ్, బట్ ట్యూనింగ్ అనేది డిఫరెన్స్ ఉంది. సో టార్క్ కానీ హార్స్ పవర్ కానీ డిఫరెన్స్ ఉంది. సో ఎస్జీ, రోడ్స్టర్, స్క్రాంబ్లర్ అండ్ అడ్వెంచర్ ఈ 3 బైక్స్లలో మీరు కంపేర్ చేసే హార్స్ పవర్ ఎస్జీ రోడ్స్టర్లో ఎక్కువగా ఉంది. ఎందుకు అంటే ఫస్ట్ మీరు ఇంజన్ గురించి మాట్లాడుకోరు. ఫస్ట్ మనం ఇంజన్ గురించి మాట్లాడుకుంటే ఇంజన్ తీసుకుంది జావా పెరాక్ ఇంజన్. సో జావా పెరాక్ అండ్ ఈ 3 బైక్స్కి కంపేర్ చేస్తే సేమ్ ఇంజన్ ఉంటుంది, బట్ ట్యూనింగ్ డిఫరెన్సెస్ ఉంది. సో సేమ్ ఇంజన్ అని నేను ఎందుకంటే జస్ట్ ఓన్లీ బోర్ అంటే ఇప్పుడు ఎస్జీలో యూజ్ చేసిన 3 బైక్స్లో సేమ్ బోర్ ఉంది, బట్ హెడ్ డిఫరెన్స్ ఉంది. సో హెడ్ కర్వ్ వచ్చింది, ఆ కర్వ్ వచ్చినప్పుడు క్యామ్ షాఫ్ట్ డిఫరెన్స్ సైజ్ వచ్చేసింది. సో క్యామ్ షాఫ్ట్ డిఫరెన్స్ సైజ్ వచ్చినప్పుడు వాల్వ్స్ డిఫరెన్స్ వాల్వ్స్ అవుతుంది అండ్ వాల్వ్స్ అప్ అండ్ డౌన్ చేయడానికి స్ప్రింగ్స్. సో ఈ స్ప్రింగ్స్ పెరాక్కి ఎస్జీ బైక్స్కి కంపేర్ చేస్తే స్ప్రింగ్స్ డిఫరెన్స్ వచ్చాయి, వాల్వ్స్ డిఫరెన్స్ వచ్చాయి, హెడ్ కర్వ్ డిఫరెన్స్ వచ్చింది అండ్ బోర్లో యూజ్ చేసిన పిస్టన్ సేమ్, బట్ స్లిప్పర్ రింగ్స్, బేరింగ్స్, రిలీజ్ బేరింగ్స్ అండ్ గేర్ బాక్స్లో కొంచెం బేరింగ్స్ కూడా డిఫరెన్స్ వచ్చాయి. ఈ అందుకనే జావా పెరాక్కి ఈ 3 వెహికల్స్కి కంపేర్ చేసి ట్యూనింగ్ అనేది డిఫరెన్స్ వచ్చింది. సో ఈ ట్యూనింగ్ అంటే హార్స్ పవర్లో డిఫరెన్స్ వచ్చింది. యాజ్ ఏ పిస్టన్ మూవ్మెంట్ కూడా స్మూత్ ఉంటుంది ఎస్జీలో, ఎందుకంటే బేరింగ్స్ అనేది ఇంకా స్మూత్గా అప్గ్రేడెడ్ వర్షన్ లాంటి వాల్వ్స్ కానీ, వాల్వ్ స్ప్రింగ్స్ కానీ, బోర్ స్ప్రింగ్స్ కానీ, పిస్టన్ రింగ్స్ కానీ, స్లిప్పర్ రింగ్స్, బేరింగ్ రింగ్స్, సో ఇవన్నీ అప్గ్రేడెడ్ వర్షన్ యూజ్ చేసినందుకు ట్యూనింగ్ డిఫరెన్స్ వచ్చింది. అండ్ సో ఎస్జీలోనే ఈ 3 బైక్స్కి ఎస్జీ రోడ్స్టర్, స్క్రాంబ్లర్ అండ్ అడ్వెంచర్ ఈ 3 బైక్స్కి కంపేర్ చేసి ఈ 3 బైక్స్లో కూడా హార్స్ పవర్ అండ్ టార్క్ అనేది డిఫరెన్స్ ఉంది. సో ఎందుకంటే రోడ్స్టర్ అనేది క్రూజర్, సో స్క్రాంబ్లర్ అంటే మనం ఒక ఆన్ రోడ్ చేయాలి, యాజ్ ఆఫ్ రోడ్ చేయాలి, అంటే 2 పర్పస్ వెహికల్ అని స్క్రాంబ్లర్ అంటారు. యాజ్ ఏ అడ్వెంచర్ అనుకోండి, మీరు యాజ్ ఏ టూరింగ్కి వెళ్ళొచ్చు, యాజ్ ఏ కంప్లీట్ ఆఫ్ రోడ్ చేయొచ్చు, ఎందుకంటే రాక్స్ మీకు వెళ్ళి కూడా వర్క్ అయ్యేటట్టు దాన్ని అడ్వెంచర్ వెహికల్ అంటారు. స్క్రాంబ్లర్ అంటే లైక్ ఏ టూరింగ్ ఆర్ లైక్ ఏ రాక్స్ మీకు వెళ్ళి వెళ్ళడం, అంటే మినిమం రాక్స్ మీకు వెళ్ళడం అండ్ సిటీలో కూడా యూజ్ చేయాలి, అంటే హైవే కూడా యూజ్ చేయాలి కాబట్టి స్క్రాంబ్లర్ అంటారు. సో ఈ 3 బైక్స్ రెట్రో టైప్ వెహికల్స్, అంటే పాత వెహికల్స్ ఎప్పుడైతే మన ఎస్జీ డిస్కంటిన్యూ అయిపోయిందో అప్పటి వెహికల్స్ ఇప్పుడు కూడా సేమ్ డిజైన్లోనే లాంచ్ అయినాయి. సో ఈ 3 బైక్స్కి ఇంజన్ చేంజ్ ఏంటిదంటే ఇంజన్లో హార్స్ పవర్ అండ్ టార్క్ డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే రోడ్స్టర్ అంటే యాజ్ ఏ క్రూజర్, స్క్రాంబ్లర్ అంటే యాజ్ ఏ ఆన్ రోడ్, ఆఫ్ రోడ్, అడ్వెంచర్ అంటే యాజ్ ఏ మనం టూరింగ్ వెళ్తాం కాబట్టి అడ్వెంచర్ వెహికల్లో రాక్స్ మీకు వెళ్ళినప్పుడు సడన్ పుల్ ఉండాలి అండ్ సడన్ టార్క్ ఉంటేనే, సడన్ అంటే పికప్ ఉండాలి. సో ఆ తొందరగా పికప్ ఉంటేనే అడ్వెంచర్ వెహికల్ అనేది అవుతుంది. అలా అవుతేనే ఆఫ్ రోడ్ చేసినప్పుడు పికప్ ఉంటుంది. సో పికప్ ఉంటేనే వెహికల్ మూవ్మెంట్ పర్ఫెక్ట్గా ఉంటుంది. సో వెహికల్ మూవ్మెంట్ పర్ఫెక్ట్గా లేనప్పుడు వెహికల్ ఎంత థ్రాటిల్ ఇచ్చినా ఫ్యూయల్ లో అయిపోతుంది, కానీ బట్ అంత పికప్ ఉండదు. ఎందుకు అంటే రాక్స్ మీకు వెళ్ళిపోతేనే, అంత తొందరగా వెళ్ళిపోతేనే రాక్స్ మనం ఆఫ్ రోడ్లో కింద పడకుండా ఛాన్స్ ఉంటుంది, లేదు అంటే పికప్ లేనప్పుడు కింద పడే ఛాన్స్ ఉంటుంది. సో ఈ 3 వెహికల్స్లో రోడ్స్టర్లో హార్స్ పవర్ ఎక్కువ ఉంది, 29.29 హార్స్ పవర్ యాజ్ కంపేర్ టు స్క్రాంబ్లర్ యాజ్ అడ్వెంచర్. ఎందుకంటే రోడ్స్టర్లో క్రాస్పోర్ట్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు అండ్ ట్విన్ ఎగ్జాస్ట్ టెయిల్ పైప్స్ యూజ్ చేస్తున్నారు. సో స్క్రాంబ్లర్లో కూడా ట్విన్ ఎగ్జాస్ట్ పైప్స్ ఉన్నాయి, బట్ మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే రోడ్స్టర్లో క్రాస్పోర్ట్ టెక్నాలజీ ఉంది అండ్ ట్విన్ ఎగ్జాస్ట్ పైప్ ఇంజన్ నుండే ఎగ్జాస్ట్ అవుతుంది. సో ఇంజన్ నుండే ఎగ్జాస్ట్ అవుతుంది రోడ్స్టర్లో. యాజ్ ఎ స్క్రాంబ్లర్లో చూడండి మీరు, యాజ్ ఎ స్క్రాంబ్లర్లో ఇంజన్ నుండి 1 ఎగ్జాస్ట్ టెయిల్ పైప్ వస్తుంది అండ్ మిడిల్కి రాగానే డివైడ్ అవుతుంది అండ్ మిడిల్కి రాగానే స్క్రాంబ్లర్లో ఇంజన్
ఎగ్జాస్ట్ టెయిల్ పైప్ డివైడ్ అవుతున్నాయి. అంటే ఇంజన్ నుంచి డైరెక్ట్ రావట్లేదు సెకండ్ టెయిల్ పైప్, ఓన్లీ వన్ టెయిల్ పైప్ వస్తుంది, వన్ ఎగ్జాస్ట్ టెయిల్ పైప్ వస్తుంది. టెయిల్ పైప్ మిడిల్లోకి రాగానే డివైడ్ అయ్యి 2 టెయిల్ పైప్స్ వస్తున్నాయి. అందుకని దాంట్లో రోడ్స్టర్లో హార్స్ పవర్ ఎక్కువ ఉంది. సో హార్స్ పవర్ ఎక్కువ ఉన్నందుకు మనం మైలేజ్ కూడా కొంచెం డిక్రీజ్ ఉంటుంది, బట్ మోర్ పవర్ ఉంటుంది. హార్స్ పవర్ అంటే హైవే రోడ్స్టర్ అంటే యాజ్ ఏ హైవే పర్ఫార్మెన్స్ బాగుండాలి, యాజ్ ఏ టూరింగ్ బాగుండాలి. అందుకని హార్స్ పవర్ ఎక్కువ ఉంది, బెటర్ క్రాస్పోర్ట్ టెక్నాలజీ ఉంటుంది రోడ్స్టర్లో. యాజ్ ఏ స్క్రాంబ్లర్లో 1 ఎగ్జాస్ట్ టెయిల్ పైప్ వస్తుంది ఇంజన్ నుంచి. అందుకని యాజ్ ఏ అడ్వెంచర్కి కంపేర్ చేసిన కానీ అడ్వెంచర్ అండ్ స్క్రాంబ్లర్లో సేమ్ హార్స్ పవర్ ఉంటుంది, బట్ లిటిల్ బిట్ అడ్వెంచర్లోనే ఎక్కువ ఉంటుంది. అడ్వెంచర్లో ఓన్లీ సింగిల్ ఎగ్జాస్ట్ టెయిల్ పైప్ వస్తుంది, ఎందుకంటే యాజ్ ఏ అడ్వెంచర్, ఎందుకంటే హార్స్ పవర్ కాదు అక్కడ మెయిన్, యాజ్ ఏ టార్క్ మోర్ ఉండాలి అడ్వెంచర్ అన్నప్పుడు. సో ఎట్లా చూసుకున్నా కానీ ఈ 3 వెహికల్స్లో చూసుకున్నా కానీ ఇంజన్ స్ట్రోక్, ఇంజన్ బోర్ స్ట్రోక్ సేమ్ ఉన్నాయి. 81 mm ఆఫ్ బోర్, 61 mm ఆఫ్ స్ట్రోక్. సో ఈ 3 వెహికల్స్లో ఇంజన్ సిలిండర్ షేప్ సేమ్ ఉంది, బట్ టార్క్ అండ్ హార్స్ పవర్ లెవెల్స్ ఆర్ కొంచెం చేంజ్ ఉన్నాయి. ఎందుకంటే క్రాస్పోర్ట్ టెక్నాలజీ రోడ్స్టర్లో ఉంది, స్క్రాంబ్లర్లో ట్విన్ ఎగ్జాస్ట్ టెయిల్ పైప్స్ ఉన్నాయి, అడ్వెంచర్లో 1 టెయిల్ పైప్ ఉంది. సో 2 టెయిల్ పైప్స్ ఉన్నందుకే మోర్ హార్స్ పవర్ అనేది ఇంప్రూవ్ ఉంటుంది. అండ్ ఈ 3 బైక్స్లో కంపేర్ చేసిన కానీ ఈ 3 బైక్స్లో రోడ్స్టర్ అండ్ స్క్రాంబ్లర్లో బిగ్గర్ ఎయిర్ ఇంటేక్ ఫిల్టర్ ఉంటుంది. బిగ్గర్ ఎయిర్ ఇంటేక్ ఫిల్టర్ అంటే ఎంత ఎయిర్ ఇంటేక్ చేస్తామో అంత ఎయిర్ ఎగ్జాస్ట్ అవుతేనే మోర్ హార్స్ పవర్ ఇంక్రీజ్ అవుతుంది. అలా అవుతేనే వెహికల్ ఇంజన్ లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుంది. సో ఇలాంటి టార్క్ ఎక్కువ ఉన్న వెహికల్స్లో ఇంజన్ గేర్ బాక్స్ అనేది కొంచెం నాచి ఉంటుంది. అది డ్రైవింగ్లో మీకు స్క్రాంబ్లర్లో నేను చెప్పాను. సో స్క్రాంబ్లర్ వీడియో మీకు పాపేట్ ఇస్తున్నాను. టెస్ట్ డ్రైవ్ రివ్యూ అయిపోయింది, వాక్ అరౌండ్ రివ్యూ అయిపోయింది, ఫీచర్స్ వీడియో అయిపోయింది, వాక్ అరౌండ్ వీడియో అయిపోయింది, స్క్రాంబ్లర్ చేసేసి పాపేట్ ఇస్తున్నాను. అది చూడండి, మీకు అర్థమవుతుంది. స్క్రాంబ్లర్ వీడియో ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్గా మీకు ఫీచర్స్ వీడియో కూడా అలానే ఉంది. సో రోడ్స్టర్ అండ్ అడ్వెంచర్ వెహికల్ ఇంజన్ గురించి మోర్ రైడింగ్ పర్ఫార్మెన్స్లో నేను అప్కమింగ్ వీడియోస్లో చేశాను, రోడ్స్టర్ అండ్ అడ్వెంచర్. ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇంజన్లో ఏమేమి చేంజెస్ వచ్చాయంటే ఈ 3 వెహికల్స్కి టార్క్ అండ్ హార్స్ పవర్ కొంచెం డిఫరెన్స్ వచ్చింది. లాస్ట్ చేంజ్ ఏంటిదంటే రోడ్స్టర్, స్క్రాంబ్లర్, అడ్వెంచర్కి ఇంజన్ యాక్ కేసెస్, సో కేసింగ్ అనొచ్చు ఆర్ యాక్ అనొచ్చు. సో యాజ్ ఏ మెకానికల్ ఫీల్డ్లో కానీ దాన్ని యాక్ అనే అంటారు, ఎందుకంటే ఏదైతే కవరింగ్ పార్ట్ ఉంటుందో దాన్ని యాక్ అంటారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు రోడ్స్టర్లో యూజ్ చేసిన ఇంజన్ యాక్ కవరింగ్ కేసింగ్ జావా పెరాక్ డిజైన్ ఉన్న ఇంజన్ కేసింగే యూజ్ చేస్తున్నారు. స్క్రాంబ్లర్లో ఇక్కడ ఇమేజ్ ఇస్తున్నాను. సో స్క్రాంబ్లర్ అండ్ అడ్వెంచర్లో చూస్తే మీకు షేప్ అనేది రెక్టాంగులర్ టైప్ యాక్ కేసింగ్ వస్తుంది, ఎందుకంటే రోడ్స్టర్ ఓన్లీ ఫర్ సిటీ డ్రైవింగ్ అండ్ స్క్రాంబ్లర్ అండ్ అడ్వెంచర్ ఆఫ్ రోడింగ్ పర్పస్ కూడా యూజ్ చేయాలి. సో ఆఫ్ రోడింగ్ పర్పస్లో ఇంజన్ ఎంత కూల్ ఉంటే అంత పవర్ అనేది జనరేట్ చేస్తుంది ఇంజన్లో. సో అందుకని దాని మీద మనకి కేసింగ్ మీద ఒక లైన్స్ చూడొచ్చు, స్టైప్స్ చూడొచ్చు. ఆ యాక్ మీద స్టైప్స్ ఉంటే ఏమవుతుందంటే ఎయిర్ ఇంకా ఫ్రీగా వెళ్ళిపోతుంది, అంటే కొంచెం ఉండేటట్టు చూసుకుంటుంది. కొంచెం ఉండేటట్టు చూసుకుంటే ఏమవుతుందంటే ఇంజన్ బోర్ అండ్ స్ట్రోక్, ఇంజన్ సిలిండర్ తొందరగా కూల్ అవుతుంది అండ్ గేర్ బాక్స్ కూడా తొందరగా కూల్ అవుతుంది. సో అందుకని అలాంటి డిజైన్ ఇస్తున్నారు స్క్రాంబ్లర్ అండ్ అడ్వెంచర్కి స్ట్రైప్స్ అనేవి, అందుకని రోడ్స్టర్కి లేవు. సో రోడ్స్టర్ ఓన్లీ సిటీ అండ్ హైవేకి యూజ్ చేస్తారు కాబట్టి అంత టార్క్ ప్రొడ్యూస్ చేయదు, బట్ హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో అందుకని అంత తొందరగా ఇంజన్ కూడా హీట్ అవ్వదు రోడ్స్టర్లో. సో అందుకని నార్మల్ జావా పెరాక్లో యూజ్ చేసిన ఇంజన్ యాక్ కేసింగ్ రోడ్స్టర్లో ఉంటుంది. స్క్రాంబ్లర్ అండ్ అడ్వెంచర్లో కేసింగ్ సేమ్ ఉంటుంది. సో ఈ 3 వెహికల్స్లో ఇంజన్లో మోర్ వాల్వ్స్, హెడ్ వాల్వ్స్, క్యామ్షాఫ్ట్ షేప్, క్యామ్షాఫ్ట్ టిబిట్ కవర్ వచ్చింది, క్యామ్షాఫ్ట్ వాల్వ్స్, క్యామ్షాఫ్ట్ స్ప్రింగ్స్ అండ్ బోర్లో యూజ్ చేసిన పిస్టన్ రింగ్స్, స్లిప్పర్ రింగ్స్, బేరింగ్స్, గేర్లో కొంచెం డిఫరెన్స్ చేశారు, ఎందుకంటే స్మూత్ వర్క్ అవ్వడానికి అప్గ్రేడెడ్ వర్షన్ ఇవన్నీ. సో అది ఇంజన్ డీటెయిల్స్ ఈ 3 వెహికల్స్కి కంపేర్ చేస్తే. సో హెచ్డి రోడ్స్టర్, స్క్రాంబ్లర్ అండ్ అడ్వెంచర్ సస్పెన్షన్ డిఫరెన్స్ ఉంది అండ్ టైర్స్ కూడా డిఫరెన్స్ వచ్చాయి. సో ఫస్ట్ టైర్ సైజ్ చూసుకుంటే సో ఎందుకంటే ఇప్పుడు వెహికల్కి డిఫరెన్స్ ఉంది. సో రోడ్స్టర్ ఏంటిదంటే యాజ్ ఏ క్రూజర్, సో నార్మల్గా ఉండే సైజే దీంట్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అడ్వెంచర్ 21 ఇంచ్ ఫ్రంట్ టైర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎందుకు అంటే యాజ్ ఏ ఆఫ్ రోడర్ వెహికల్ కాబట్టి లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ ఉంటే బెటర్ గ్రిప్ ఉంటుంది, రోడ్ గ్రిప్. సో క్రూజర్కి అలాంటిది అవసరం లేదు కాబట్టి మినిమం 18 ఇంచ్ ఫ్రంట్ టైర్స్ వేసేస్తే బెటర్ ఉంది. అండ్ ఈ 3 వెహికల్స్కి కంపేర్ చేస్తే రేర్లో కంప్లీట్ ఆల్ వెహికల్స్కి 17 ఇంచ్ టైర్స్ అవైలబుల్ ఉంది. సో టైర్స్ గ్రిప్స్ కూడా కొంచెం డిఫరెన్స్ ఉన్నాయి. క్రూజర్కి ఉండే షేప్ క్రూజర్కి ఉంది, అడ్వెంచర్కి ఉండే మల్టీ గ్రిప్ అండ్ స్క్రాంబ్లర్కి ఉండే మల్టీ గ్రిప్
టైర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ 3 వెహికల్స్ లో సస్పెన్షన్ కూడా డిఫరెన్స్ వచ్చేసింది. సో సస్పెన్షన్ ఎందుకు డిఫరెన్స్ వచ్చింది అంటే, సో ఈ 3 వెహికల్స్ లో సస్పెన్షన్ ట్యూనింగ్ కూడా చేంజ్ ఉంది. ఎందుకంటే ఇక్కడ సస్పెన్షన్ ట్రావెల్ సైజ్ చూడొచ్చు. అడ్వెంచర్ అండ్ స్క్రాంబ్లర్ లో మీరు గమనిస్తే ట్యూనింగ్ అనేది మోర్ అంటే హైట్ అనేది ఎక్కువ ఉంది. ఎక్కువ ఉన్నంత ఏమవుతుందంటే రోడ్ గ్రిప్ బెటర్గా ఉండాలి. సో రోడ్ గ్రిప్ బెటర్గా ఉంటేనే వెహికల్ కూడా మనం స్టేబుల్గా ఉంటుంది అండ్ పర్ఫెక్ట్ హ్యాండ్లింగ్ చేయొచ్చు యాజ్ ఏ ఆఫ్ రోడింగ్ చేసినప్పుడు. సో యాజ్ ఏ స్క్రాంబ్లర్ కానీ అడ్వెంచర్ కానీ యాజ్ ఏ ఆఫ్ రోడింగ్ వెహికల్స్ కాబట్టి పర్ఫెక్ట్ వెహికల్ అనేది హ్యాండ్లింగ్ అండ్ స్టెబిలిటీ అండ్ గ్రిప్ ఉండాలి మన హ్యాండ్స్కి. అలా అవుతేనే వెహికల్ కూడా కంఫర్ట్ ఉంటుంది. లేదు కంఫర్ట్గా లేకపోతే వెహికల్ కంఫర్ట్గా లేకపోతే అది క్రూజింగ్ వెహికల్ అవుతుంది. యాజ్ అడ్వెంచర్ వెహికల్ అవ్వదు, యాజ్ స్క్రాంబ్లర్ వెహికల్ అవ్వదు. పర్ఫెక్ట్ సస్పెన్షన్ ట్యూనింగ్ చేసేనే పర్ఫెక్ట్ హ్యాండ్లింగ్ అండ్ పర్ఫెక్ట్ స్టెబిలిటీ ఉంటుంది. లేదు ఇవన్నీ లేకపోతే వేస్ట్ వెహికల్ అవుతుంది. అందుకని అడ్వెంచర్ వెహికల్ సస్పెన్షన్ అనేది హై ఎనఫ్ ఉంటుంది. అంటే 21 ఇంచ్ టైర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ 200 mm ఫ్రంట్ సస్పెన్షన్ యూజ్ చేస్తున్నారు. అలా అవుతేనే వెహికల్ కంఫర్ట్ ఉంటుంది, యాజ్ ఏ స్టెబిలిటీ, యాజ్ ఏ హ్యాండ్లింగ్ పర్ఫెక్ట్ ఉంటుంది. సో స్క్రాంబ్లర్ అండ్ రోడ్స్టర్కి మీరు కూడా చూసే సో ఇవన్నీ టైర్ సైజ్ ఇంక్రీజ్ అవుతున్నాయి అండ్ సస్పెన్షన్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి అడ్వెంచర్ అండ్ స్క్రాంబ్లర్లో. అలా అవుతే గ్రౌండ్ క్లియరెన్స్ ఇంప్రూవ్ అవుతుంది, అంటే ఇంక్రీజ్ అవుతుంది అండ్ స్టెబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది అండ్ వీల్ బేస్ పర్ఫెక్ట్ ఉంటుంది. యాజ్ ఏ రైడ్ క్వాలిటీ, యాజ్ ఏ హ్యాండ్లింగ్ క్వాలిటీ ఈజ్ పర్ఫెక్ట్ ఉంటుంది. రైడింగ్ ఆఫ్ రోడింగ్ చేసినప్పుడు, హైవే టూరింగ్ చేసినప్పుడు, సో సిటీలో అంటే రోడ్ స్టార్కి బెటర్గా ఉంటుంది. సో ఈ 3 వెహికల్స్లో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా మీరు కొనేటప్పుడు ఏం చేశారంటే, మీరు ఖచ్చితంగా ఆఫ్ రోడ్ చేస్తారా, లేదు అంటే ఆన్ రోడ్ ఆఫ్ రోడ్ చేస్తాము అంటే, లేదు కంప్లీట్ క్రూజర్ అంటే ఈ 3 వెహికల్స్లో మీరు కంపారిజన్ చేసుకొని చూడండి. అప్పుడైతేనే మీకు ఈ వెహికల్స్లో కంప్లీట్ డీటెయిల్గా మీకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అప్పుడే మీరు మనీ సేవింగ్ కూడా మీరే చేసుకోగలుగుతారు. సో ఈ 3 వెహికల్స్లో ఎక్సెప్ట్ రోడ్స్టర్, స్క్రాంబ్లర్ అండ్ అడ్వెంచర్లో 3 రైడింగ్ మోడ్స్ అవైలబుల్గా ఉన్నాయి. రోడ్ మోడ్, ఆఫ్ రోడ్ మోడ్ అండ్ రెయిన్ మోడ్. సో ఈ రెయిన్ మోడ్, సో ఈ 3 మోడ్స్ ఏబిఎస్ అండ్ ఇంజన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఏబిఎస్ కంట్రోల్ చేస్తుంటేనే ఇంజన్ని కూడా కంట్రోల్ చేయాలి. అలా అవుతేనే ఇంజన్లో వచ్చే హార్స్ పవర్ కూడా కంట్రోల్ అవుతుంది అండ్ లైఫ్ స్పాన్ ఇంప్రూవ్ అవుతుంది. అలా అవుతేనే వెహికల్ కూడా కంఫర్ట్ అండ్ స్టేబుల్గా ఉంటుంది. అందుకని రోడ్స్టర్లో లేదు. రోడ్స్టర్ ఎందుకంటే అది క్రూజర్ కాబట్టి సో ఈ 3 మోడ్స్ ఉన్న వేస్ట్ అవుతుంది. అందుకని అడ్వెంచర్ అండ్ స్క్రాంబ్లర్కి ఉంటేనే యాజ్ ఆఫ్ రోడింగ్లో కూడా పర్ఫెక్ట్, ఆఫ్ రోడ్ రెయిన్ మోడ్లో చేసినప్పుడు కూడా అప్పుడు పర్ఫెక్ట్గా ఉండడానికి ఈ 3 మోడ్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. సో ఈ 3 వెహికల్స్లో యాజ్ ఏ గ్రౌండ్ క్లియరెన్స్ డిఫరెన్స్ ఉంది, యాజ్ ఏ వీల్ బేస్ డిఫరెన్స్ ఉంది, యాజ్ ఏ సీట్ హైట్ కూడా డిఫరెన్స్ ఉంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈచ్ అండ్ ఎవ్రీ బైక్కి వీల్ బేస్ ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే బెటర్ రైడ్ క్వాలిటీ ఉండాలి అండ్ బెటర్ స్టెబిలిటీ ఉండాలి. సో స్క్రాంబ్లర్ మీడియం ఉంటుంది. సో స్క్రాంబ్లర్ కంటే హై పర్ఫార్మెన్స్ అండ్ హై డైమెన్షన్లో ఈ అడ్వెంచర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఈ 3 వెహికల్స్. అందుకని ఇంజన్ డీటెయిల్స్ అండ్ స్పెసిఫికేషన్స్ అండ్ సస్పెన్షన్ ట్యూనింగ్ కూడా చేస్తున్నారు ఈ 3 వెహికల్స్లోనే. సో ఈ 3 వెహికల్స్లోనే మీరు తీసుకునేటప్పుడు అంటే కొనుక్కోవాలన్నప్పుడు మనీ సేవింగ్ ఎలా అవుతుందో చూసుకొని మీరు ఎలాంటి కన్సిడర్ పాయింట్స్ చేశారో అప్పుడే ఈ వెహికల్ని తీసుకోండి. అప్పుడైతే ఈ వెహికల్ కంఫర్ట్గా ఉంటుంది అండ్ మనీ సేవింగ్ పీపుల్ కూడా అవుతారు. సో అది నా ఒపీనియన్. అండ్ ఈ ప్రైస్ లిస్ట్ మీకు ఇస్తున్నాను, అది చూడండి. ఆన్ రోడ్ ప్రైస్ హైదరాబాద్ ప్రైస్ లిస్ట్ ఇస్తున్నాను, అది చూడండి. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసే నోటిఫికేషన్ మీకు అప్ టు డేట్ ఉంటుంది. థ్యాంక్ యూ. I think the girls with their nails done.